హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ కంటెంట్ ఏంటంటే ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఈ వేదిక్ మ్యాథమెటిక్స్, దట్ ఈస్ ఈజీ మ్యాథమెటిక్స్ సంబంధించిన క్లాసెస్ కొద్ది టీచ్ చేశాము. సేమ్ ఈరోజు కూడా ఈ టాపిక్ మీద మనం ఈరోజు క్లాస్ తీసుకోబోతున్నాము. దట్ ఈస్ మల్టిప్లికేషన్ ఆఫ్ నంబర్స్ విత్ ఏ సిరీస్ ఆఫ్ సిమిలర్ డిజిట్స్ ఇన్ మల్టిప్లయర్. ఓకేనా? అంటే మనం తీసుకున్న రెండు నంబర్స్ కూడా సిమిలర్గా ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 33 into 22 ఇలా ఉన్నప్పుడు ఎలా మల్టిప్లై చేయాలని ఈరోజు కాన్సెప్ట్ మనము డిస్కస్ చేయబోతాం. ఓకేనా? ఫస్ట్ ఇది ఒక కాన్సెప్ట్ చూడండి, తర్వాత ఇంకా 3-4 డిజిట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలని మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు 33ని అలానే రాసుకుంటాను నేను. 33 ఇంటూ ఈ 22 చూడండి, ఈ 22ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 into 11 గా రాసుకోవచ్చు. ఓకేనా? 2 into 11 గా రాసుకుంటే 22 వస్తుంది. ఇప్పుడు ఈ రెండు నంబర్ని 33 into 2 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అంటే మనకి దట్ ఈస్ ఈక్వల్ టు 6, ఇది కూడా 6 into 11. ఇప్పుడు 11తో మల్టిప్లై చేయడం ఎలా అని ఆల్రెడీ మనం ప్రీవియస్ చూసాం కాబట్టి 66 11 1 into 6 6. నెక్స్ట్ ఈ 2 నంబర్ని యాడ్ చేయమని చెప్పాము. 6 plus 6 12, 12కి 2 రిమైనింగ్ క్యారీ 1. నెక్స్ట్ 1 into 6 6 6 plus 1 7. ఓకేనా? 726. మీకు డౌట్ ఉంటే ఈ నంబర్ని చెక్ చేయండి. 33 into 22, 2 into 6 సారీ 2 into 3 6, 2 into 3 6, నెక్స్ట్ మళ్ళీ 6 మళ్ళీ 6, అది కూడా 6 వస్తుంది. 12కి 2 రిమైనింగ్ 1 7 ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా మనం సింప్లిఫై చేసుకోవడమే ఈ ఈజీ మ్యాథమెటిక్స్ ఒక మెయిన్ టార్గెట్ అనమాట. ఎందుకంటే కాంప్లికేటెడ్ తగ్గించి మనకి తెలిసిన సింగిల్ డిజిట్స్ అంటే ఏం చెప్పచ్చు అంటే 0 to 9 లోపల మనం కన్వర్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది కాన్సెప్ట్ సిమిలర్ నెంబర్ ఉన్నప్పుడు. నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఇది తీసుకోండి, 3021 into 333. దీని ముందు ఎలా చేసాము సేమ్ మెథడే, 3021 into 3 into 111 గా రాసుకోవచ్చు. ఓకేనా? 333ని 3 into 111 గా రాసుకోవచ్చు. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసేయండి. 3 into 1 3, 3 into 2 6, నెక్స్ట్ 0, నెక్స్ట్ 9 into 1 1 1. ఈ మెథడ్ మనకు ఆల్రెడీ తెలుసు. 9063 1 1 1 మల్టిప్లై చేస్తే ఏం వస్తుంది ఆల్రెడీ మనము టెక్నిక్ చూసాము. ఫస్ట్ 3 into 1 3, ఫస్ట్ 2 డిజిట్ యాడ్ చేయడం, 6 plus 3 9. నెక్స్ట్ ఇక్కడ 3 నంబర్స్ ఉంది కాబట్టి 3 డిజిట్ యాడ్ చేయడం, 0 plus 6 6 plus 3 9 అగైన్. మళ్ళా ఇక్కడ నుండి 3 నంబర్ 9 plus 0 9, 9 plus 6 15, 15కి 5 రిమైనింగ్ 1. నెక్స్ట్ 2 డిజిట్ 9 plus 0 9, 9 plus 1 10కి 0 రిమైనింగ్ 1. నెక్స్ట్ 1 9, 9 plus 1 10. ఓకేనా? ఇది నంబర్. ఇది కావాలంటే చెక్ చేసుకున్నాం ఒకసారి. ఓకేనా? ఇక్కడ చెక్ చేద్దాం. ఈ నంబరే తీసుకున్నాను, 3021 into 3333. 3తో మల్టిప్లై చేస్తే 3 6 0 అగైన్ 9, 3 6 0 9, 3 6 0 9, 3 9 9, 15కి 5 రిమైనింగ్ 1 10 రిమైనింగ్ 1 10, 1 0 0 5 9 9 3. ఓకేనా? సెట్ అయిపోయింది. సేమ్ ఇది కూడా 1 2 0 4 ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ 44ని 4 into 11 11గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 4 into 4 16, 6 రిమైనింగ్ 1
4 into 0 0 0 plus 1 1 4 into 2 8 నెక్స్ట్ 1 into 4 4 అన్నమాట ఇంటూ 11 మనకు తెలిసిన మెథడే 4816 ఇంటూ 11 1 into 6 6 ఫస్ట్ 2 డిజిట్ యాడ్ చేయడం 1 plus 6 7 నెక్స్ట్ 8 plus 1 9 నెక్స్ట్ 4 plus 8 12 కి 12 కి 2 రిమైనింగ్ 1 నెక్స్ట్ 4 into 1 4 4 plus 1 5 ఓకేనా డౌట్ ఉంటే నెక్స్ట్ చెక్ చేద్దాం 1204 into 44 4 తో చేస్తే 4 4 16 కి 6 రిమైనింగ్ 1 4 0 0 1 నెక్స్ట్ 8 1 నెక్స్ట్ 4 ఇది 4 8 1 6 6 7 9 2 5 5 2 9 7 6 సరిపోయింది నెక్స్ట్ ఇది చూడండి ఇది ఎలా రాసుకోవచ్చు అంటే 2008 ఇంటూ 5 ఇంటూ 4 1 ఫస్ట్ 5 తో చేద్దాం 5 8 40 40 కి 0 రిమైనింగ్ 4 5 0 0 0 ప్లస్ 4 4 నెక్స్ట్ 0 వస్తుంది నెక్స్ట్ 5 into 2 10 నెక్స్ట్ 4 నంబర్తో మల్టిప్లై చేయడం అనమాట అప్పుడు చేస్తే 1 0 0 4 0 1 1 1 1 ఫస్ట్ 1 into 0 0 ఫస్ట్ 2 digit 4 plus 0 4 నెక్స్ట్ 3 digit 0 plus 4 plus 0 4 నెక్స్ట్ 4 digit మళ్ళా 4 వస్తుంది నెక్స్ట్ ఇక్కడ 4 digit 1 plus 0 0 plus 0 1 plus 0 1 1 plus 0 1 1 plus 4 5 నెక్స్ట్ 3 digit యాడ్ చేస్తే 1 plus 0 plus 0 1 నెక్స్ట్ 2 digit 1 వస్తుంది మళ్ళా కూడా 1 వస్తుంది ఒకవేళ మీకు డౌట్ ఉంటే నార్మల్ మెథడ్ అవుట్ ఉంది కదా ఆ విధంగా చేసి చెక్ చేయొచ్చు అన్నమాట ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈరోజు కంటెంట్ సిమిలర్ నంబర్ వచ్చేటప్పుడు ఎలా మల్టిప్లై చేయాలి దాన్ని ఎలా సింప్లిఫై చేసుకోవాలని ఈరోజు మనం డిస్కస్ చేసాము ఓకేనా చూడండి ఇక్కడ 333ని 111గా కన్వర్ట్ చేసాము 44ని 11గా చేసాము 5555ని 1111గా మార్చాము ఎందుకంటే ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ లో వచ్చే మెయిన్ ఇంపార్టెంట్ కీ పాయింట్ ఏంటి చెప్పొచ్చు అంటే సింప్లిఫై చేసుకోవడం అంటే పెద్ద పెద్ద నంబర్గా చేసుకోకుండా చిన్న చిన్నగా చేసుకుంటే ఎందుకంటే మనం 1 into 1 చేయడం ఈజీ అదే 11 into 12 చేయడం కష్టం అన్నమాట ఓకేనా అందుకోసం దాన్ని సింప్లిఫై చేసుకుంటే వర్క్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది ఈజీ మెథడ్గా మనకి ఆన్సర్స్ వచ్చే కూడా ఛాన్స్ ఉందన్నమాట ఓకేనా ఇదైతే ఈ స్కూల్ లెవెల్ పిల్లలకి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ వాళ్ళందరికీ ఇలాంటి టెక్నిక్స్ యూస్ అవుతుందన్నమాట ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్